ఆయన సిలువ మోసాడు, సిలువ మరణంని ఆయన పొందుకున్నాడు. మరణంతో ఆగిపోలేదు, ఆయన భూస్థాపన చేశాడు, ఆయన పునరుత్థానమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీకు కూడా కష్టాలు వస్తాయి, మీరు కూడా 3 రోజులు సిలువలు వేసుకొని చచ్చిపోయినట్టు కనిపిస్తుంది, కానీ యేసయ్య వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేస్తాడు. సైతాన్ అనుకున్నది యేసు ప్రభు చరిత్ర అయిపోయింది, యేసు ప్రభు కథ అయిపోయింది, సమాప్తం అని చెప్పేశాడు, ఇంక అయిపోయింది అనుకున్నాడు. సమాధి చేశాం, ఇంక అయిపోయింది అనుకున్నాడు. చాలా మంది చచ్చిపోయారు ప్రవక్తలు, ఈయన కూడా ఒక ప్రవక్త అనుకున్న వారు అనుకున్నారు. అయితే 3వ రోజు యేసయ్య తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈరోజు ఏ సమస్యలో ఉన్నారో నాకు తెలియదు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నాకు తెలియదు. మీ సమస్యల నుంచి కూడా దేవుడు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ సమస్యను కానీ మిమ్మల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో పెట్టబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని యజమానుడిగా చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చేయబోతున్నాడు. రాత్రి దేవుని పెట్టలేరా? ఒకసారి లేచి పెడదామండి, ఒకసారి లేచి పడి దేవుని దగ్గర మొర పెడదామండి. ఎవరైతే ఏ కష్టాల్లో ఉన్నారో, శారీరకమైన కష్టాల్లో ఉన్నారేమో, అనారోగ్యంతో బాధపడుతున్నారేమో, కుటుంబ సమస్యలతో ఉన్నారేమో, మానసికమైన ఒత్తిడితో బాధపడుతున్నారేమో, శత్రువుల చేత హింసించబడుతున్నారేమో, అప్పుల బాధతో విడిపించలేని స్థితిలో నేను ఉన్నాను, నా బ్రతుకేమైపోద్దని ఆలోచిస్తున్నారేమో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మిమ్మల్ని విడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మిమ్మల్ని అనాయింట్ చేయబోతున్నాడు. ఈ రాత్రి దావీదులాగా దేవుడు గొలియాతుల్ని జయించగలిగిన శక్తిని, సామర్థ్యమును దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఈరోజు గొలియాతు లాంటి వారు చాలా మంది మీ ముందు ఉన్నారేమో, గొలియాతు లాంటి సమస్యలు చాలా మీ ముందు ఉన్నాయేమో. భయపడకు దేవుని బిడ్డ, దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ సమస్య ఏదైనా పర్వాలేదు. బిడ్డలు లేకుండా ఉన్నారా? గర్భములో బిడ్డలేరని బాధపడుతున్నావా? ఈ రాత్రి దేవుని బిడ్డ, నీ చేతుల్లో దేవుడు వచ్చే సమస్యకి గడ్డి బిడ్డలు దయచేయబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఈ సంవత్సరం బిడ్డలు లేని దానివి ఒక సంవత్సరం కవల పిల్లలు అడిగితే ఆయన ఇవ్వగలడండి. మన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు. గుడ్రాలా నువ్వు సంతోషించమని చెప్పాడు, ఎందుకంటే ఆయన నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఈ రాత్రి వివాహం చేసుకొని బిడ్డలు లేని వారు ఎంతమంది ఉంటే అంత మందికి ఈ సంవత్సరంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు మీ గర్భఫలంను తెరవబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని సౌభాగ్యవతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, యవన బిడ్డలు, ఉద్యోగం లేని వారికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఉద్యోగాలు దయచేయబోతున్నాడు. మంచి సంపదను సంపాదించగలిగిన స్థితిలోకి దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడండి. దేవుడు అద్భుతం దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈ రాత్రి ఒక అద్భుతం కొరకు ఎదురు చూడండి. అప్పుల బాధల్లో ఉన్నవారు, ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో అడగండి, యేసు నా అప్పుల బాధ నుంచి నన్ను విడిపించండి అయ్యా, నా అప్పుల బాధ నుంచి విడిపించండి, నన్ను ప్రభువా ధనవంతులుగా చేయండి, నేను పొజిషన్ సంపాదించినట్లుగా నన్ను చేయండి. ఈ రోజు ప్రభువా నా చేతులు ఏమీ లేదు కానీ నన్ను ఆస్తిమంతులుగా నన్ను చేయండి అని చెప్పి ప్రార్థన చేయండి. నన్ను ఆస్తిమంతులుగా చేయండి ప్రభా. ఇదే ఊర్లో ఒక 10 ఎకరాలు కలిగిన వ్యక్తిగా చేయండి అని చెప్పి ప్రార్థన చేయండి. జరగకపోతున్నాను అడగండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడే ఉన్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ ఆయన అద్భుతం చేయబోతున్నాడు. అడుగు నీకు అద్భుతం చేయబోతున్నాడు. బిడ్డలకి జ్ఞానం లేదా అడగండి. బిడ్డలకి జ్ఞానం లేదా ఆయన అడగండి. ప్రభువా నా బిడ్డలకి జ్ఞానమును దయచేయండి అని చెప్పి అడగండి. నా బిడ్డలకి అద్భుతం చేయండి అని చెప్పి అడగండి. భర్త మాట వినట్లేదా? భర్త తిరుగుబోతుడు అయిపోయాడా? భర్త వ్యభిచారం చేస్తున్నాడా? భర్త తాగుడుకి వ్యసనాలకి బానిసుడై ఉన్నాడా? ఈ రాత్రి ప్రార్థన చేయండి. యేసు నా భర్తని మార్చండి అని చెప్పి ఆయన అద్భుతం చేయబోతున్నాడు. నేను మీ కొరకు ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాను. యేసు నీకు వందనాలు తండ్రి, నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభువా రకరకాలైన సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నారో ఈ రాత్రి తండ్రి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారి ముందున్న ఎర్ర సముద్రంని 2 పాయలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఫరో లాంటి శత్రువుల్ని నాశనం చేయమని ప్రార్థన చేస్తున్నాను. గొలియాతు లాంటి వారిని ప్రభు ఒక రాడు చేత, ఒక రాయి చేత చంపేశారు. అలాగనే ప్రభు వారు ఉన్న సైతాన్ ఒక క్రియలన్నీ లయమైపోమని యేసు నామమున ప్రభువా అప్పుల బాధలున్న వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ సమస్యలున్న వారికి విడుదల కలగమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి, సంఘాన్ని మీరు ఆశీర్వదించండి.